పుణ్యక్షేత్రము ఇప్పటికే ఈ పండగ వాతావరణాన్ని కొని ఈ వాహన వస్తువులను విడుదల చేస్తున్నా. ఇప్పటికే మన కాపరి విషయం అవ్వలేదండిగా ఈ ఆరోగ్య మాత అభివృద్ధి తల్లిగా ఉండేది. ఈ సమపై వారికి క్షేత్రము ఆరోగ్య మాత పుణ్యక్షేత్రం చిన్న గుర్తు కారణమై ఈనాడు అనేక ఎన్నో అద్భుతాలు మనం చవి చూస్తున్నా, మేము వింటున్నా. మా ప్రయత్నంలో యత్నం చేసింది అపారంగా ఈ ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం చూస్తూ ఉన్నాయి కనుక మీరు ఇప్పటికే చూస్తూ ఉంటారు. తిరునాళ్ళ సందర్భంగా ఆరోగ్య మాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ ప్రసాదరావు గారికి అనేక పుణ్యక్షేత్ర సహాయకులు ఫాదర్ జోనస్ గారికి మరియు డేవిడ్ రాజ్ గారికి మన ఆరోగ్య పుణ్యక్షేత్ర గురువులు మరియ తల్లి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆరోగ్య మహోత్సవ వందనాలు. మీకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిన్న సమావేశంలో అందరూ కూడా నేను ఇచ్చిన సాధిత్యాన్ని స్వీకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. తొందరగా సమావేశాన్ని ముగిస్తున్నా. దయచేసి సహకరించాల్సిందిగా. మాసం ఆగస్టు మాసం 29వ తేదీ శుక్రవారం 5 గంటలకు వెలువైనటువంటి పతాకావిష్కరణ జపమా ప్రార్థన మన అగ్రపీఠాధిపతులు మహానుభవించిన సంగాపాల ప్రకాశ్ గారి జరుగుతుంది. మందిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నా. అగ్రపీఠాధిపతులు రాబోతున్నారు. వారు ఈ గవర్నమెంట్ రాష్ట్రంలో 2002 వరకు పిఠాధిపతులు పనిచేసి ఉన్నారు. వాళ్ళు ఎదురైన తర్వాత విశ్రాంతి ప్రాతిపదికగా ఆ పథకాల పండగ పూజలు దివ్యవాణి లైవ్ క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత భక్తులారా, 2025 సంవత్సరం ఈ జూలై సంవత్సరం పురస్కరించుకొని కడప వెలంగని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం ఆగస్టు మాసము 29వ తేదీ శుక్రవారము మన కడప పీఠాధిపతి అయినటువంటి మహాగణత వహించిన శ్రీ 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 సగినాల పాలప్రకాష్ తండ్రి గారి చేతుల మీదుగా పతాక ఆవిష్కరణతో నవదిన ప్రార్థనలు, జపమాల ప్రార్థన, తేరు ఊరేగింపు, దేవపూజబలి కార్యక్రమాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఆ రోజు నుండి సెప్టెంబర్ మాసం 6వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలము 5:30 గంటలకు ఈ పుణ్యక్షేత్రంలో నవదిన ప్రార్థనలు, ఆరోగ్యమ తేరు ఊరేగింపు, దేవపూజాబలు నిర్వహించబడతాయి. మన కడప మీద అనేక మంది గురువులు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని ఈ నవదిన ప్రార్థన నిర్వహించబోతూ ఉన్నారు. అలాగే సెప్టెంబర్ మాసము 7, 8 తేదీలు ఆది సోమవారాలు పండగ రోజులు మరియ తల్లి యొక్క జన్మదిన మహోత్సవము. ఆ రోజు 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు మరియాపురం సెయింట్ మేరీ కెథీడ్రల్ నందు దివ్య పూజా బలి ప్రారంభమవుతుంది. అక్కడ నుండి ఆరోగ్యమాత తేరు ఊరేగింపుగా ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకుంటుంది. మరుసటి రోజు అనగా సెప్టెంబర్ మాసం 8వ తేదీ సోమవారం మరియ తల్లి యొక్క జన్మదిన మహోత్సవము. ఆ రోజున మహాగణత వహించినటువంటి విశాఖపట్నం పీఠాధిపతులు శ్రీ 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 మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు విశ్రాంత అగ్రపీఠాధిపతులు మరియు ఇతర గురువుల చేత దివ్యపూజాబలి ఉంటుంది. ఈ యొక్క మహోత్సవానికి మన కడప మేత్రాసనమే కాకుండా ఇతర మేత్రాసనాల నుంచి కూడా అనేక మంది భక్తులను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, ఈ యొక్క మహోత్సవంలో పాల్గొనండి, తల్లి ఆరోగ్య దీవెనలు పొందమని చెప్పి మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ మహోత్సవానికి ఈ సంవత్సరం జరగబోయేటువంటి
ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ పండుగను పురస్కరించుకొని కొన్ని కరపత్రాలను మేము విడుదల చేసి ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. అలాగే పోస్టర్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా ఈ పండగ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము ఇందులో మీకు తెలియజేస్తూ ఉన్నాం. కనుక భక్తాదులందరూ కూడా ఈ విషయాలను గుర్తించుకొని ఈ మహోత్సవంలో పాల్గొని జయప్రదం చేయండి. తల్లి యొక్క దీవెనలను ఆశీర్వాదాలను అద్భుతాలను పొందమని చెప్పి మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత భక్తులారా, 2025 సంవత్సరం యేసుక్రీస్తు జయంతి జూబిలీ సంవత్సరం. ఈ సంవత్సరము మన కడప వెలంగని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో జరగబోయేటువంటి ఆరోగ్యమాత తిరునాళ్ళ మహోత్సవానికి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నెల ఆగస్టు మాసము 29వ తేదీ శుక్రవారము మన కడప పీఠాధిపతులు మహాగణత శ్రీ 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 సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారి యొక్క చేతుల మీదుగా ఆరోగ్యమాత పతాక ఆవిష్కరణ, నవదిన ప్రార్థనలు, తేరు ఊరేగింపు, దివ్యపూజా బలిని తోటి ఈ యొక్క నవదిన ప్రార్థనలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. నాటి నుంచి సెప్టెంబర్ మాసం 6వ తేదీ వరకు ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు 5 గంటలకు ఈ నవదిన ప్రార్థనలు, జపమాల ప్రార్థన మరియు దివ్యపూజా బలి, చక్కని ప్రసంగాలతోటి ఈ 9 రోజులు ఎంతో గొప్పగా నవదిన ప్రార్థనలు జరగబోతూ ఉన్నాయి. వారి మందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. 7వ తేదీ నుంచి మరియ తల్లి యొక్క జన్మదిన పండుగల వేడుకలు జరగబోతున్నాయి. 7వ తేదీ మన మరియాపురం సెయింట్ మేరీస్ కెథీడ్రల్ నందు 5 గంటలకు దివ్య పూజా బలి, ఆ తర్వాత తేరు ఊరేగింపుతో ఈ పుణ్యక్షేత్రానికి ఆరోగ్యమాత యొక్క తేరుని తీసుకుని వస్తాం. అనేక మంది భక్తులు ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొంటారు. ఆ తల్లి దీవెనలు పొందబోతూ ఉన్నారు. 8వ తేదీ మన పూర్వపు పీఠాధిపతి మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు ప్రస్తుతము విశాఖపట్టణపు విశ్రాంత అగ్రపీఠాధిపతులుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వారు పండగ పూజ నిర్వహించబోతూ ఉన్నారు. 8వ తేదీ 9 గంటలకు, ఉదయం 9 గంటలకు దివ్యపూజా బలి ఉంటుంది. కనుక ఈ మహోత్సవం మీరందరూ పాల్గొని తల్లి దీవెనలు పొందాలని ప్రత్యేకంగా మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ ఆహ్వానం. రండి, ప్రార్థించండి, తల్లి దీవెనలు దండిగా మెండుగా పొందండి. అందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తల్లి మరియమాత భక్తులారా, ఈ సంవత్సరము జరగబోయేటువంటి ఆరోగ్యమాత తిరునాళ్ళకు మేమందరినీ కూడా ప్రేమపూర్వక కొంటూ ఉన్నాము. కావున మీకందరికీ దేవుని దీవెనలు అందిస్తూ ఉన్నాము.